గణపతికి ప్రీతికరమైన ప్రసాదాల్లో ఉండ్రాళ్ళ పాయసం ఒకటి. దాన్ని ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించాను. దానికోసం ముందుగా ఒక కప్పు బెల్లం తురుమును తీసుకొని అందులో సగాన్ని ఒక కప్పు వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు వాటర్ తీసుకున్నాను. ఆ బెల్లం అంతా కరిగిపోవాలి. కరిగిన తర్వాత ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న బియ్యం పిండిని కూడా అందులో వేసుకొని ఒకసారి అంతా కలిపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఈ పిండి అంతా గోరువెచ్చగా అయిన తర్వాత చేతులతోటి మర్దన చేసుకొని నేను చూపించినట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీరు పాల తాలికల్లా కానీ గుండ్రటి ఉండ్రాల షేప్లో కానీ మీ ఇష్టం ఎలా అయితే మీకు కావాలి అనుకుంటారో అలాగా అన్నీ తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను ఇలా బారుగా పాల తాలికల్లాగా చేసుకుంటున్నాను. తర్వాత కొన్ని గుండ్రంగా ఉండ్రాల్లా కూడా చేశాను. ఇలా చేసుకునేటప్పుడు మీ చేతికి నెయ్యిని కాస్త రాసుకుంటే ఇవన్నీ మీ చేతికి అంటకుండా ఉంటాయి. చూసారు కదా, ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలో మిగతా బెల్లంని కూడా వేసుకొని బెల్లం పాకంలాగా చేసుకున్నాను. బెల్లం పాకం అంటే ఇక్కడ మనకి తీగ పాకం ఏం రానవసరం లేదు, జస్ట్ బాయిల్ అయితే సరిపోతుంది. ముందుగా కొంచెం వాటర్ పోసి బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే బెల్లం అనేది అడుగు పట్టకుండా మాడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది. ఇది కరిగిన తర్వాత దించుకొని చల్లార్చుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టుకొని దానిలో ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న పాల తాలికలు ఉండ్రాళ్ళని కూడా ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపల ఒక 2 స్పూన్స్ బియ్యపిండిని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను ఇప్పుడు చూపించినట్టుగా కలిపి పెట్టుకున్నాను. అది పక్కన పెట్టేసుకొని ముందు ఈ మనం తయారు చేసి పెట్టుకున్న పాల తాలికలు ఉండ్రాళ్ళని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా బాయిల్ అవ్వాలి. చాలా స్మూత్గా వస్తాయి బాయిల్ అయిన తర్వాత. చూసుకుంటూ ఉండాలి. అలానే అడుగు అంటకుండా చూసుకోవాలి. అలానే వెంటనే కలిపెట్టొద్దు, ఎందుకంటే ఈ పాల తాలికలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత నేను ఇంతకుముందు సగ్గుబియ్యం పాయసం కోసం చేసుకున్న సగ్గుబియ్యాన్ని కొంచెం ఉంచుకున్నాను. ఆ ఉడకబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా ఒక 2 స్పూన్స్ దీనిలో యాడ్ చేసుకున్నాను. తినేటప్పుడు అవి కూడా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న బియ్యపిండి వాటర్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే మన ఈ రెసిపీ అనేది కాస్త థిక్గా తయారవుతుంది. తర్వాత ఒక స్పూను కొబ్బరి పొడిని వేసుకున్నాను. అలానే కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తర్వాత అంతా కలిపెట్టుకోవాలి. ఒకవేళ మీకు పలచగా కావాలి అనుకుంటే ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఆపేయచ్చు. లేదు మీకు థిక్గా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడైతే నా పాల తాలికలు ఉండ్రాళ్ళు అనేవి మంచిగా ఉడికిపోయాయి. నేను కొంచెం పలచగానే తయారు చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చల్లగా అయిన తర్వాత దగ్గరికి పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కాస్త నెయ్యి వేసుకొని నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి మీకు నచ్చినవి ఏవైనా సరే వేసుకోవచ్చు. మాడిపోకుండా జాగ్రత్తగా కలిపెట్టుకొని ఒక పక్కకు తీసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న దానిలో ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే పాలని బాయిల్ చేసి పెట్టుకున్నాను. కొన్ని పాలని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇది చల్లగా అయిన తర్వాత మళ్ళీ మనం బెల్లం పాకాన్ని కూడా దీంట్లో కలుపుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడే కలిపితే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఇది కూడా చల్లగా అయిన తర్వాతనే మనం బెల్లం పాకాన్ని కలుపుకోవాలి. అలానే బెల్లం పాకంతో పాటుగా నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసు పంచదార కూడా వాడుతున్నాను. ఆ పంచదార వేస్తే అంతా కూడా కరిగిపోతుంది ఆ వేడికి. బాయిల్ చేయాల్సిన అవసరమేం లేదు. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత నేను ముందుగా చేసుకున్న బెల్లం పాకాన్ని కలుపుకున్నాను. బెల్లం పాకం కలపగానే కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, మీకు ఒకవేళ బాగా పలచగా అనిపిస్తే మళ్ళీ మీకు కావాలి అంటే మిల్క్ కాస్త